నవీ భారత్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కి మహాపండితుడైన అనిపెద్ది నరేష్ శర్మ గారిని మీకు పరిచయం చేస్తున్నాం. నమస్కారం. శుభం ప్రియ. ఉల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆయనకి కోరుకుంటే పెళ్లిళ్ళు అవుతాయని, వివాహ వ్యవస్థలో మంచి మార్పులు వస్తాయని, అప్పులు బాగా తీరుతాయని, కష్టాలు గట్టిస్తాయని అందరూ చెప్తారు. అంచేత ఉల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గురించి ఏదైనా ఒక మంత్రాన్ని మా వ్యవస్థకి వివరిస్తారు. తప్పకుండా మంచి విషయం ఇది. మరి వాళ్ళ వ్యవస్థ చూసినట్లయితే చాలా మందికి వివాహం ఆలస్యంగా అవుతుంది. ఒకవేళ వివాహం అయింది అంటే కనుక సంతానం ఆలస్యం అవుతుంది. వివాహం అయింది, సంతానం అయింది అంటే అన్నప్పటికీ కూడా ఆదుమగల్లో రకరకాలైనటువంటి విభేదాలు రావటం, పోట్లాటలు కావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ దోషాలు పోవటం కోసం అని చెప్పి మనకి దేవతలందరిలో ఉత్తమోత్తమైనటువంటి దేవుడైనటువంటి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం అనేది చాలా ఉత్తమమైనది. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం కోసం అని చెప్పి ప్రధానంగా కుమార స్తోత్రాలు చాలా ఉన్నాయి. అవి చేసుకోవచ్చు. అవి చేయలేనటువంటి వాడు ప్రతి మంగళవారం నాడు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం, స్తోత్రం చేయటం, మంత్ర జపం చేయటం. శ్రీ శరవణ భవాయ నమః. ఇది బీజాక్షర మంత్రం, మహామంత్రం. ఈ మంత్రం మీద మనం నమ్మకం ఉంచి శ్రద్ధగా భక్తిగా కనుక మనం జపం చేసినట్లయితే ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం చేత మీకున్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి మీ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, వివాహమయ్యే ఆటంకములు ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా దోషములు పోవడం కోసం మళ్ళీ చెప్తున్నాను ఏంటి, శ్రీ శరవణ భవాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని జపం చేసుకోవడం చేత ఆ సుబ్రహ్మణ్య స్వామిని అనుగ్రహం కలుగుతుంది. ఆ మంత్రం కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే విభూతి ధారణ కానీ అవన్నీ చేసి పవిత్రంగా కూర్చొని జపమాలతోని 108 సార్లు తగ్గకుండా చేసుకోవటం. ఇంకా ఎక్కువగా చేసుకోవాలంటే ఆయన షడాహనుడు కాబట్టి 600 సార్లు లేదా 6000 సార్లు కనుక ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే, ఇంకా ఓపికంటే 6 లక్షల సార్లు కనుక ఈ మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి సకల శ్రేయస్సులు కలుగుతారు.